హాయ్ అండి. ఈరోజు వీడియోలో భీమవరం రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: మీడియం సైజ్డ్ ప్రాన్స్ని తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్లాక్ పార్ట్ని రిమూవ్ చేసుకుని పసుపు ఉప్పు వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్ తీసుకుని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి తీసుకుని కొంచెం కాజు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, అలానే కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ తీసుకుని వాష్ చేసుకున్న ప్రాన్స్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక 1/2 వేసుకుని ప్రాన్స్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే పక్కకు తీసుకుని పెట్టుకోండి, లేకపోతే తర్వాత డ్రై అయిపోతాయి ప్రాన్స్. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్లో క్యాష్యూస్ని తీసుకుని లైట్ గోల్డెన్ ఎల్లో కలర్లో వేయించుకుని పక్కకు తీసుకుని పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని, అలానే 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం వేయించుకుని మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, అలానే కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కుక్ చేసుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలానే 2 స్పూన్స్ కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ప్రాన్స్కి మసాలా పట్టేంత వరకు వేయించుకోవాలి. అంతే అండి, సింపుల్గా భీమవరం రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుని జీడిపప్పు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. అంతే అండి, చాలా ఈజీగా మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఈ రెసిపీ స్టార్టర్గాను ఉపయోగపడుతుంది, అలానే రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.